చెయ్యాలి. ఈ భారతదేశంలో మీ పులిహార ఉంది కదండి, సౌండ్ పెంచండి, మాకంటే ఉండదు. మీరు పెట్టినా తినంగా, మీరు తినే రకాలేగా. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మభూమిలో, ఈ పుణ్యభూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ తపోభూమిలో, ఈ దేవభూమిలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందూలాగే ఉంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ ప్రతిజ్ఞ నిలబెట్టుకోండి. మీరు కొంటున్నారు అంటే మీ అమ్మాయినో, మీ అక్కనో, మీ చెల్లినో మీరే వాళ్ళకి అప్పచెప్పినట్లు. వాళ్ళ బలం పెరిగిన తర్వాత పూజలు ఉండవు. చూడండి, చెక్ చేయండి. డంప్ యార్డ్లా ఉన్నాయి దేవాలయాలు. వేరే దేశంలో కాదు, మన పాత బస్తీలో పెంట కుప్పల మధ్యలో ఉన్నాయి. ఎందుకని? చుట్టూ పందులు పెరిగినారు. గంట కొట్టకూడదు, తెలుసా నీకు? గంట డిస్టర్బెన్స్. 7-8 ఏళ్ల క్రితం మెదక్ జిల్లాలో ఎక్కడో గుళ్ళో గంట తాడుతూ కట్టేశారు. ఎందుకని? పందులు డిస్టర్బెన్స్. వాడు రోజు చెవికోసిన మేకలా అరవచ్చు, మనకు డిస్టర్బెన్స్ ఉండదు, మనం వినాలి. నువ్వు వాడి దగ్గర కొంటావా? సిగ్గులే, సిగ్గులే. పూలు పెట్టకపోయినా పర్వాలే. ఇంత ఉన్నాడండి ఒక బాలపంది, ఇంత ఉన్నాడు. ఈ బాలపందిగాడు నోట్లో నీళ్లు పోసుకుని పూలమాల అలా పెట్టి అని పోసాడు. నువ్వు అది తీసుకొచ్చి అమ్మవారికి వేస్తావా? మారదామా వద్దా? మాట్లాడదామా వద్దా? మన పిల్లలతో ఇది చెబుదామా వద్దా? చెప్పకపోతే నష్టం ఎవరికి? మనకు కాదు, మనది అయిపోయింది. నెక్స్ట్ పిల్లలు నాశనం అయిపోతారు. మీ ఆస్తులు, మీ సంపాదన ఏముండవు. ఎవరో ఒక అమ్మాయి రాజస్థానో మధ్యప్రదేశో 4 ఏళ్ల క్రితం అమ్మేసాడు. వస్తూ మన కుర్చీలు ఎలా వేసుకుంటాం అలా ఎవరికి కావాలితే ఆడు కుర్చీలో కూర్చున్నాడు, దాని మీద పడుకుంటాడు. ఇదేమో ఆడితో వెళ్ళిపోయింది. ముందు నమ్మింది, తర్వాత వాడి చేత కొమ్మబడింది, తర్వాత అమ్మబడింది. ఏది మీ అమ్మాయి అని అడిగితే ఏం చెప్తారు వీళ్ళు? అక్కడ అందరితో అని చెప్తారా? ఆ స్థితికి తీసుకెళ్తారా? అందుకని దేవుడికి పూలు పెట్టకపోయినా పర్లేదు, హిందువుల దగ్గర ఉంటే కోనండి. ఇంకా మీకు దమ్ము ఉంటే ఓ 10,000 20,000 ఉంటే, ఎవరికైతే ఉపాధి లేదో వాడికి ఓ బండి కొనివ్వండి. ఇలాంటి దేవాలయాల దగ్గర మీరే ఒక కొబ్బరికాయల షాపు, పూల షాపు పెట్టించండి. వాడు బతుకుతాడు, ధర్మం బతుకుతుంది. మీరెవరు దరిద్రులు కాదు కదా. ఒకటి 500 వేసుకుంటే షాప్ పెట్టచ్చాక. ప్రతి గుడి దగ్గర ఉంటారు కదా ఈ వాచ్మెన్, వాళ్ళు ఉంటారు కదా స్వీపరం, వాళ్ళతోనే పెట్టించండి. వాడు బాగుంటాడు. ఇన్ని రోజులు మనం ఇచ్చిన బిల్డప్లు చాలు, మన బిల్డింగ్లన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి మెజారిటీ పెరిగాక. పాకిస్తాన్లో 1936లో షేక్ చమన్లాల్ ఇప్పటికీ ఉంది బిల్డింగ్. ఆ బిల్డింగ్ 2 బిల్డింగుల మధ్యలో ఏమో దేవాంశం వాడు గట్టిగా దెబ్బలు కొట్టింది. నవ్యరా కన్నయ్య, నవ్యూ. ఓకే, సో ఈ 1936లో థ్యాంక్ యూ నాన్న. సో 36లో ఈ బిల్డింగులు రెండిట్ల మధ్యలో వాడి పేరుంది ఆర్చ్. వాళ్ళ పని మనిషి వాడిని పిలిచాడు. మా అబ్బాయిలు ఇద్దరికి 2 బిల్డింగులు కట్టిస్తున్నాను, నీకు ఎంతమంది పిల్లలు, ఎన్ని బిల్డింగులు కట్టిస్తున్నావు అన్నాడు. వాడు నవ్వుతూ అన్నాడు, నాకు 9 మంది అండి, నేను ఒక్క బిల్డింగ్ కూడా కట్టించట్లేదు, కానీ మాకు చాలా బిల్డింగ్లు ఉన్నాయన్నాడు. ఎలా ఉన్నాయన్నాడు? ఇప్పుడు మీరు 2 కట్టిస్తున్నారుగా. అయితే అన్నాడు, కరాచీలో ఇంకో షేట్ కట్టిస్తున్నాడు, అమృత్సర్లో ఇంకో షేట్ కట్టిస్తున్నాడు, ఇస్లామాబాద్ లో ఇంకో షేట్ కట్టిస్తున్నాడు, లాహోర్లో ఇంకో షేట్ కట్టిస్తున్నాడు. ఈ బిల్డింగ్లన్నీ త్వరలో మావే అన్నాడు. వాడి మాట అయిందా లేదా? 47లో 36లో వాడు అన్న 47లో అయింది కదా.
ఇది 26. వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇంకా 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మన ఇంట్లో ఆడవాళ్ళు మన బంగారాలు, మన మ్యాట్లు, మన కార్లు అన్ని వాడు అర్పించడానికి మనం కష్టపడి సంపాదిస్తున్నాం. దేవుడిని వదిలేసి, ధర్మాన్ని వదిలేసి, దేశాన్ని వదిలేసి, సిగ్గు శర వదిలేసి, పార్టీ కుక్కల్లా బతుకుతూ ఆస్తులు సంపాదించి వాడికి ఇచ్చేయండి. ఆస్తుల్ని, ఆడవాళ్ళని. సెక్యులర్ కుక్కలారా మరణించండి, పార్టీ కుక్కలారా మరణించండి, హిందువులా జీవించండి, హిందుత్వాన్ని బతికించండి. సుభాష్ చంద్రబోస్ ఎవరి కోసం చచ్చిపోయాడు? అల్లు సీతారామరాజు ఎవరి కోసం చచ్చిపోయాడు? చాకల ఐలమ్మ ఎవరి కోసం ఫైట్ చేసింది? కొమరం భీమ్ ఎవరి కోసం ఫైట్ చేశాడు? పోతన్ గారు ఎందుకోసం రాశారు? భద్రాచల రామదాస్ ఎందుకని 12 ఏళ్ళు ఉన్నాడు జైల్లో? ఏమీ పట్టదు. భౌతికీతలో మా ఇంట్లో భౌతికీత ఉంది అన్నోళ్ళు చేయించండి. ఇప్పుడు చూడండి, మీ పరువు తీసేస్తాను, మీ ఇజ్జత్ తీస్తాను. మీరు నిజాయితీ పరులు కదా, భౌతికత ఉంది కదా మీ ఇంట్లో, తిప్పరా. ఆ భగవద్గీతలో ఒక్క శ్లోకం నాకు వచ్చాను వాళ్ళు చేస్తండి. ఇందాక ఎన్ని చేతులు లేచినాయి, ఇప్పుడు ఏం చేతులు లేచినాయి ఒకసారి చూస్తుంది. వెనక్కి కాదు తిరగండి. ఇందాక అన్ని చేతులు లేచినాయి, ఇప్పుడు ఎందుకు లేవో? ఇంకో ప్రశ్న అడగనా? మా ఇంట్లో టీవీ లేదు అన్నోళ్ళు చేయొద్దండి, తిప్పరా. అంటే ఓన్లీ ల్యాప్టాప్లో చూస్తారేమో అండి, టీవీ లేదు కదా, అందుకని ల్యాప్టాప్లో చూస్తారు, అంతే కదా. అందుకని మీ అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, భగవద్గీతని రోజు ఒక్క పేజీ అయినా చదవండి. నేను ఒక నియమం పెట్టుకున్నా, 12వ అధ్యాయం చదివితేనే నేను మాట్లాడతాను ఎవరితో అయినా. ఇవాళ మధ్యాహ్నం 1 గంట 12:30 దాటిన తర్వాత మాట్లాడండి. 1 దాటిపోయింది, 12 కాదు, 1 తర్వాత మాట్లాడండి. 1:30కి ఎప్పుడు భగవద్గీత ఇది అధిక మాసం కాబట్టి 2 అధ్యాయాలు చదువుతాను, 12, 15. మీరు ఒక అధ్యాయం కూడా చదవద్దు, ఒక్క శ్లోకం చదవండి. నేను ఒక్క శ్లోకం చెప్తాను, ముగిస్తాను. ఆ శ్లోకాన్ని మీరు నేర్చేసుకోండి. చెప్పండి. దేహినోస్మిన్. ఎంత బాగా చెప్తున్నారండి. ఇందాక నాకు శ్లోకం వచ్చు అన్న వాళ్ళు చేతనమన్నాను, చేతన్ అమ్మయ్యా చెప్పద్దు కానీ అందరూ చప్పట్లు కొట్టిన వీళ్ళకే. మళ్ళీ ఎప్పుడైనా నేను కలిస్తే నాకు కూడా ఓ శ్లోకం వచ్చు అన్నప్పుడు అందరూ చెయ్యొత్తారు. మన పాడెత్తే లోపల మనం చెయ్యొద్దాం. ఓకేనా? చెప్పండి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీర స్తత్ర నముహ్యతి. ఎవరు చెప్తారు అర్థం? 2వ అధ్యాయం 13. మళ్ళీ మీరేనా? కాదు, అక్కడ వెనకాల అమ్మ ఎవరో చేయించారు. అమ్మ చెప్తావా? 2వ అధ్యాయం 13వ శ్లోకం. ఆవిడకి పర్లేదు. మీకు సరదాగా ఒక కథ చెప్పేసి మనం వెళ్ళిపోదాం. ఇటుదా రెడ్డి. ఒక ఊర్లో ఒక అబ్బాయి, వాడికి ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలా కోరిక. ఎలా వెళ్తుంటే ట్యూషన్ జరుగుతుంది. ఎస్, నో, ఆల్ రైట్, దిస్ వర్డ్స్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాడు. ఎవరు? ఆ మాస్టర్. వీడికి ఆ 3 లోపలికి వెళ్ళినాయి. ఏంటవి? ఎస్, నో, ఆల్ రైట్. వాడు మనకి ఇంగ్లీష్ వచ్చేసింది, ఇంక మనం మన భాషా ప్రావీణ్యం చూపిద్దాం అని సిటీకి వచ్చాడు. సిటీకి వచ్చేసరికి ఆ సిటీలో ఓ చోట పెద్ద గుంపు ఉంది. ఏంటి ఆ గుంపు అని లోపలికి వెళ్ళాడు. అక్కడ శవం, అందరూ చూస్తున్నారు, ఈడు చూస్తున్నారు, అందరు వెళ్ళిపోయారు. అయినా ఈ దగ్గర నిలబడి చూస్తున్నాడు. ఎవడైనా వస్తాడు కదా మన భాష చూపిద్దామని. పోలీసులు వచ్చారు. ఈ మాటలు నువ్వే చేశావని అడిగారు. ఏ భాషలో? వాడి భాషలోనే అడిగారు. అయినా వీడికి ఇంగ్లీష్ వచ్చు అని తెలియడం కోసం ఎస్ అన్నాడు. అంతే, పట్టుపోయారు. కోర్టులో తీసుకెళ్ళారు. తీసుకెళ్ళాక ఆయన అడిగారు, ఏంటి, యువర్ అగ్రీ దిస్ మర్డర్ హ్యాస్ బీన్ డన్ బై యూ? ఎస్ అన్నాడు. మరి నీతో ఇంకెవరైనా ఉన్నారా అన్నాడు. నో, వీఆర్ గోయింగ్ టు హ్యాంగ్ యూ. ఆల్ రైట్. పుట్టే ఆడి ఉరితాడు ఎవరు మిగిచ్చారు?
అందుకని మనం అలా దిక్కుమాలి చావు చావకూడదంటే మనం భగవద్గీత చదివి చావాలి. అందుకని భగవద్గీత చదువుదావా? నేనేం చెప్తానంటే ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బికమే తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ బికమే రోత. చెప్పండి, గీత కావాలా రోత కావాలా? కాబట్టి భగవద్గీత చదువుదాం. దీని అర్థం ఏంటంటే మరొకసారి చెప్పండి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరా తత్ర నముహ్యతి. ఇదొక్కటి నేర్చుకోండి. మూడోసారి చెప్పేస్తే ముచ్చటగా ఉంటుంది. చెప్పండి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నముహ్యతి. అర్థమేంటి? దేహం పుడుతుంది, తర్వాత బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత వృద్ధాప్యం. మనం 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళకి వచ్చాం. నేను యంగ్ అని ఆనందపడ్డాం కదా. 20 నుంచి 30, 40, 50, 60. అదే కాలంతో పాటు పెరుగుతాం అని దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి అడ్జస్ట్ చెయ్యం. ఇంకొకటి వస్తుంది, దాని పేరేంటి? చావు. అప్పుడు ఎందుకని స్వీకరించలేకపోతున్నాం? కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే ఈ బాల్యాన్ని, యవ్వనాన్ని, వృద్ధాప్యాన్ని స్వీకరించారో అలాగే చావును కూడా యాక్సెప్ట్ చేస్తారో అతన్ని మాత్రమే ధీరా అని పిలవాలి అంటాడు. ధీరా అంటే హూ ఈజ్ నాట్ బివిల్డ్ బై సచ్ ఏ చేంజ్. ఏంటా చేంజ్? చావు. ఉదాహరణకి మిమ్మల్ని అడిగితే ఫీల్ అవ్వచ్చు, అయినా అడుగుతాను. ఇవాళ రాత్రి పడుకుని పొద్దున్నే లేవకపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు చేయొద్దండి. అయ్యయ్యో చేతులు డబ్బులు పోయని, అయ్యయ్యో ఇజ్జత్ మొత్తం పాయని. ఏమంటే జోక్ చెప్పనా? ఒక్కసారి ఆలోచించండి. రెడ్డిళ్ళరా కూర్చో. మాట్లాడేటప్పుడు ఇంక తిప్పకూడదు, ఒక తక్కువ. సో ఇప్పుడు మీరు ఆలోచించండి. చెయ్యి ఎత్తలేదు, మీరు చెయ్యి ఎత్తకపోయినంత మాత్రాన రేపు ఈ పాటికి 2వ రోజు అవదా? నీ పర్మిషన్ ఎవరికి కావాలరా? బుద్ధిహీన. నువ్వు చెయ్యెత్తే అంత, ఎత్తపోతే అంత. టైం అయిపోతే నీ పాడేసేస్తారు. రేపు ఈ పాటికి నువ్వు ఉండవు. టైం అయిపోతే వీడి పర్మిషన్ కావాలి, వీడు చెయ్యెత్తలేది. అందుకని గుర్తుపెట్టుకోండి. శాస్త్రం చెప్తుంది. నమస్కారం పెట్టండి. కాలక్షేపో పులిహార పెడతా అన్నారు కదండి. మాకంటే నీరసం వస్తుంది, తినడం కుదరదు. రేపు మధ్యాహ్నం మళ్ళీ కాలక్షేపో. చూసారు పులిహార ఎఫెక్ట్? శర్మ గారు, కారులో వాటర్ బాటిల్ ఉంది, రాయర్ గారు తెచ్చినా పర్లేదు. ఆ నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నా, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. చెప్పండి. కాలక్షేపో నా కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అర్థం కూడా చెప్పద్దు. కాలం వ్యర్థం చేయకండి. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. దంభం. దంభం అంటే తెలుసా? బంభం బోలి, అది కాదు. దంభం. దంభము అంటే ఏమండి సుబ్బారావు గారు, రేపు మీరు నేను కలిసి చెట్టు కింద రచ్చబండ దగ్గర కూర్చుని మాట్లాడుకుందాం. మీరు శనగలు తీసుకురండి, నేను ఊక తీసుకొస్తాను, రెండూ కలిపి ఉప్పు ఉప్పని ఊదుకుంటూ తిందాం. ఏం చేస్తాడు ఎదవా? ఏం చేస్తాడండి వీడు? ఊక తెస్తాడంటండి. ఊక తెలుసా? హస్క హస్క అంటారు కదా. ఈ బియ్యం పై ఒడ్లు పైన ఉంటుంది కదా, ఏమంటారు? ఉన్కా. ఓకే సరే, ఉన్కా ఊకా వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇంగ్లీష్లో హస్క్. ఓకే. ఈ హస్క్ని
కొనక్కర్లే. ఎందుకని? రైస్ మిల్లు బయట బోల్డ్ ఉంటుంది. ఇది వీడు తెస్తాడంట. సుబ్బారావు గారు ఏం తేవాలి? శనగలు తేవాలి. ఏమన్నా ఆలోచించండి. ఈ రెండు కలిపి ఉప్పు ఉప్పుని ఊదుకుంటూ మనం మాట్లాడుకున్నాం. అంటే ఇప్పుడు వినేవాళ్ళు ఏమనుకోవాలి? వీడు ఏదో తెస్తున్నాడు, ఆయన ఏదో తెస్తున్నాడు. చెప్పండి. బిల్డప్ బాబాయ్ అంటే అదేనా? బాబాయ్ పెరిగిచ్చే గేట్ని పంపించే, అంతేనా? అంతేనా? కాబట్టి ఈ బిల్డప్ బాబాయ్ పనులు ఏమి చేయకండి. మన కోసం ఏ వార్మ్ బెడ్ ఈజ్ కూల్ గ్రేవ్యార్డ్ అన్నారు. అర్థమైందా? అందుకని మన కోసం ఓ స్థలం ఆల్రెడీ సిద్ధమైంది. కాబట్టి మనం అందరం ఖాళీ చేయాలి. ఇప్పుడు కుర్చీలోంచి లేచి ఎలా వెళ్ళిపోవాలో ఈ దేహంలోంచి కూడా అలా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే లోపులో మనం ఏదన్నా సంపాదించుకుందాం. దానికోసం నేను ఈ కంఠాన్ని ఇలా అవరోధం కలిగిస్తున్నాను. అందుకే మీరందరూ రోజు గీత చదవండి ప్లీజ్. రోజు మంత్రం చేయండి. రోజు సూర్యుడికి నమస్కారం చేయండి. ఇంట్లో దీపం పెట్టండి. తులసమ్మ చుట్టూ మీరు ఎలాగ తిరుగుతారు నాకు తెలుసు. కానీ రేపు మృత్యు వచ్చినప్పుడు నేను ఇది చేశాను అని చెప్పుకునేటట్లుగా ఏదైనా చెయ్యండి. ఎవరు రారు కదండి. ఎవరన్నా ఎవరితో అన్నా వెళ్ళడం చూసావా? మా నాన్నగారు వెళ్ళిపోయారు, మా అమ్మ వెళ్ళలేదు, మా అమ్మ వెళ్ళిపోయింది, మేము వెళ్ళలేదు. అందుకే మనం ఎవ్వరం విడివిడిగానే ఉంటాం. విడివిడి కలిసి ఉన్నట్టుగా కనబడినా నిద్రపోయేటప్పుడు ఎవరున్నారు మనతో? మనం ఒక్కరమే ఉన్నాం. అలాగే రేపు శరీరం వదిలేక కూడా ఒక్కరమే. కాబట్టి పుణ్యం సంపాదిద్దాం. ధర్మం కోసం సమయాన్ని ఇద్దాం. దేశం కోసం సమయాన్ని ఇద్దాం. వీరాది వీరులను గన్న మనయమ్మర ధారాళముగ భక్తవరుల విరజిమ్మెర కవులు గాయకులు నిస్వార్థ నాయకులకే నెలవైనది భూమి అమ్మ అభయమ్ముచు. రెండోయి రండి మన సంఘానికి దండలేతము దండిగా జననికి. భారత్ మాతాకి. కాబట్టి భరతమాత కోసం ఎన్నో లక్షల మంది తమ ప్రాణాలని మానాల్ని త్యాగం చేశారు. మనం అంత చెయ్యక్కర్లేదు. సమయాన్ని మనం త్యాగం చేద్దాం. ఓ గంట సేపు ప్రతి శనివారం ఇంట్లో వాళ్ళు కూర్చోండి. ఒక భగవద్గీత భాగవతం తీసుకోండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేజీ చదవండి. మీ కుటుంబం బాగుంటుంది. తద్వారా లోకం దేశం అంతా బాగుంటుంది. అది కూడా చేయకపోతే మీ పిల్లలు ఎక్కడున్నా భవిష్యత్తులో మాత్రం వాళ్ళు మన వాళ్ళు కాకుండా పోతారు. అభయ హిందూ సేన యొక్క లక్ష్యం ఏమిటంటే బయలుదేరి హిందువుల్ని తయారు చేయడం. అందుకోసం ఈ ప్రయత్నం. మనం అందరం 28వ తేదీ ఉదయం కాళోజీ కళాక్షేత్రంలో 10 గంటలకు కలుద్దాం. ఎందరో పూజ్య స్వామీజీలు పెద్దలు వస్తున్నారు. వారి మాటలు విందాం. హిందువులు ఇంకా బతికున్నారు, బలంగా ఉన్నారు, ఐక్యంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం ఈ కాకతీయుల నేలపై నుంచి లోకానికి చెబుదామా వద్దా? 28 కలుద్దామా వద్దా? వస్తున్నారా లేదా? మీతో జనాన్ని తీసుకొస్తున్నారా లేదా? అయితే అందరు గట్టిగా ఓ మనందరం కలుద్దాం చక్కగా. ఈ విషయంగా లాయర్ శ్రీకృష్ణ గారు కూడా ఒక పక్క చెప్తారు. మనం ఈ అభయ హిందూ సేన కార్యక్రమం 2024లో విజయవాడలో కనకదుర్గమ్మ పాదాల దగ్గర ప్రారంభించి 25లో ప్రథమ వార్షికోత్సవం వెంకటేశ్వర స్వామి వారి దగ్గర జరుపుకుని ఇప్పుడు భద్రకాళి అమ్మవారి పాదాల దగ్గర ఈ కార్యక్రమం జరపాలి. భద్రంగా హిందువులందరూ ఉండాలని మన యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే లాయర్ శ్రీకృష్ణ గారు మేము కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీనికి సహకరిస్తూ ఇక్కడ సోమనాథ్ శర్మ గారు ఎంతో బాధ్యత తీసుకున్నారు. మా లలిత్ ఎంతో బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమానికి సమయాన్ని, మనస్సుని, మేధస్సుని ఇస్తున్నారు. కాబట్టి మనం అందరం ఒక్కొక్కరు ఇంటింటికో పువ్వు ఈశ్వరుడికో మాల. అందుకని ఆ రోజు మీరు వస్తే చాలు. ఈ మధ్యలో ఇంకేం చేసినా చేయకపోయినా ఆ రోజు వచ్చి మీరు కనబడితే ఓ రైట్ మా కంట శ్వాసకి ఫలితం వచ్చినట్టుగా ఉంటుంది. ఈ కార్యక్రమం శోభాయమానంగా ఉంటుంది. ఒక్క నిమిషం వారి మాట వినేద్దాం. జై శ్రీరామ్. మన ఇంటి పక్కన ఏం జరుగుతుంది, మన ఇంట్లో ఏం జరుగుతుంది? రకరకాల వ్యక్తులు మనని చూస్తూనే ఉన్నారు, వాళ్ళు మన మీద వేడి వేస్తూనే ఉన్నారు.
మన ఇల్లు కాదు కదా అనుకుంటున్నాం. మీకు తెలుసు లోజీ హాల్ గురించి, మీకు తెలుసు వరంగల్ అర్చకుడిని ఎలా అసాసిన్ చేశారు, అప్పుడు మేము కూడా వచ్చాం. కాబట్టి మనది కాదు అనుకుంటున్నాం, మనది అని ఫీలింగ్ ఉన్నప్పుడు ఈ బాడీలో ఎక్కడికి వెళ్ళినా పెయిన్ వస్తుంది. అలా హిందువులు ఎవరికి జరిగినా మనకి బాధ కలగాలి. అది మన ఆశయం. మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మనం నేర్పే సంస్కారం అది. ఇది మనది, ఇది హిందూ జాతి. భారతదేశాన్ని, ఇక్కడున్న సనాతన హైందవ ధర్మాన్ని విడదీయలేము. ఉత్తరం మీద సముద్రశ్చ హిమద్రశ్చ దక్షిణం వర్షంతో భరతం నామ భారతీయత్వ సంతతి. ఇక్కడ సంతానం అందరూ భారతీయులే, భారత మాత యొక్క బిడ్డలోని విష్ణు పురాణం 5,000 సంవత్సరాల క్రితంలో చెప్తున్నారు. కాబట్టి భారత మాత బిడ్డలైన మనము, మనది కాదు బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్, మనది కాదు కాశ్మీర్, మనది కాదు తెలంగాణ, మనది కాదు ఆంధ్ర అనుకున్నాను అనుకోండి. ఈ భావజాలంలో పడితే మన ఇంటికి కంపల్సరీగా మన ఇంటి మీద దాడి జరుగుతుంది. మన ఇల్లు అంటే మన ప్రతి హిందువుల ఇల్లు. దయచేసి అభయ హిందూ సేన కోరేది ఏంటంటే, భయం లేని హిందువులు ఇప్పుడు ఈ సమావేశంలో ఎంతమంది ఉన్నారు ఒక్కసారి దయచేసి, మేము భయం లేని హిందువులము, హిందుత్వం కోసం ముందుంటాము అనేటువంటి దయచేసి వారు కావాలి స్వామీజీకి. భయం లేని హిందువులు ఒక చోట చేరుతాము. ఎందుకంటే భయస్థులైనటువంటి హిందువులు కాపాడుకోవాలి. ఎవరు కాబట్టి చైతన్యవంతులైనటువంటి భయం లేని, అభయం సత్వ సంతృప్తి. ఈ కాపకం చూడండి, భగవద్గీతలో మొదటి లక్షణం, భక్తుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే భయం. భయం లేని స్థితిలో ఉంటేనే పరమాత్మని చేస్తాం. ఏ పూజ అయినా కానీ భయం లేని వాడిని చేస్తేనే వెళ్తుంది. పిరికోలు పూజ చేస్తే ఉండదు. ఇది ఎలాగైనా రావణాసుడైనా, హిరణ్యాక్షుడైనా వాళ్ళు చాలా ధైర్యం ఉంటుంది. ఎందుకంటే దేవుడితో ధైర్యంగా పోరాడేవాడు. సో భయం లేని హిందువులు రామ మార్గంలో నడుస్తాం. భయం లేని హిందువులందరినీ 25వ తారీఖు అక్కడ తీసుకుందాం. అక్కడ వెబ్సైట్ లాంచ్ చేస్తున్నారు. ఏ టెంపుల్ ఏం జరుగుతుంది, ఏ అర్చకుడి మీద ఏ దాడి జరుగుతుంది, ఏ దేవాలయాస్తులు ఏం చేస్తున్నారు, 52 తెలుగు రాష్ట్రాల్లో ఆ వెబ్సైట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. దానిలో ఆన్లైన్ లో మీరు సభ్యత్వం తీసుకోవచ్చు. ఈ సంస్థ తీసుకొచ్చి 2 ఏళ్ళు స్వామి విస్తృతంగా ఆంధ్రాలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో కూడా వరంగల్ కేంద్రంగా ఈ పరిచయాలను తీసుకొచ్చారు. దయచేసి అంటే 28 మీరు వస్తూ స్కాన్ చేసి ఎన్రోల్ అవ్వండి. దాంట్లో ఎందుకంటే ఎంతమంది వస్తున్నారో తెలియాలి. ఏర్పాటు చేయాలంటే ఎన్రోల్ అయ్యి దయచేసి మన ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు కూడా హిందువులు ఒక ఆలోచన విధానాన్ని తీసుకున్నాడు. భయం లేని హైందవం కాదు. భయస్థులైన శివాజీ, యూ లైక్ శివాజీ ఆర్ డై లైక్ శంభాజీ శాస్త్రం చెప్పుకోండి. బతికితే శివాజీలా ఉన్నారు, చావు వచ్చింది అనుకోండి శంభాజీ చావు గొప్పది. చూసారు కదా, వచ్చింది కదా, చావా వచ్చింది కదా. బతికితే శివాజీలో బతుకుతాం, అలా సరిపోతాం. వస్తే శంభాజీలో చూద్దాం చావు. అలాంటి భయం లేని హిందువులు, శివాజీ కొడుకైనటువంటి శంభాజీ, ఏదైనా మనం రెండింటిలో ఆఫ్ చేస్తున్నాం, 2 ఆఫ్ చేద్దాం. భయం లేని హిందువులు తయారు చేస్తున్నాం. 28 జూన్ శ్రీ కాళోజీ కళాక్షేత్రం తప్పకుండా కడతారు. జై శ్రీరామ్. మాకు అండదండలుగా ఉంటున్నటువంటి శ్రీ సోమనాథ్ శర్మ గారు. అందరికీ నమస్కారం. నేను కూడా భయం లేని హిందువులను గర్వంగా చెప్పుకుంటూ నాకు ఆనందంగా ఉన్నది ఏంటంటే, నేను శివనగర్లో పోయిన వారం పెడదామని అడిగి నాకు తెలిసిన పండితారు ఇక్కడ సౌందర్య లహరి నేర్పే సభ్యులను అడిగారు. వాళ్ళు మీటింగ్గా ఇంకొచ్చిందని వాళ్ళని మేము ఊళ్ళో ఉండలేదు, సమరాలు అయిపోతాం. నాకు లక్కీగా ఏదో ముఖ్యక్కడ అంటే చుట్టూరికి చూపించినట్టు మా మల్లయ్య గారి పరిచయం. మల్లయ్య గారి ద్వారా కృష్ణమూర్తి గారేమో జనగాం నుంచి పరిచయం. జనగాంలో వాళ్ళ బంధువులు పద్దూరి లక్ష్మీనరసయ్య గారిని చెప్పి మొన్న 3 రోజుల క్రితం వాళ్ళ దగ్గర సభ ఏర్పాటు చేశాం. సేమ్ దాదాపు ఇక్కడ మీరు ఎంతమంది, దాదాపు 120-130 మంది ఉన్నారు. అక్కడ కూడా అంతే మంది జనంతో సభ జరిగింది. ఎంత మంచి రెస్పాన్స్ అంటే ఊహించడం. అదే వరంగల్ లోకల్లో భయం లేని హిందువుగా రండి అని తెలుసుకుంటే ఒక్కొక్కళ్ళు ఫోన్ ఎత్తడం మాది. ఇక్కడ మాత్రం నా వెంట పడ్డారు కృష్ణమూర్తి గారు. సోమవారం ప్రోగ్రామ్ మనకి ఎప్పుడు పెడదాం, ఇప్పుడు వస్తారా, ఇంకో గంటకు వస్తారా,
పొద్దున వస్తే పొద్దున ఏం చేస్తారు, సాయంత్రం వస్తే సాయంత్రం ఏం చేస్తారు, వదలకుండా పడతారు. స్వామివారు నిన్న విజయవాడ పోయి రాత్రి 1 గంటకు వచ్చారు. పొద్దున్నే నేను స్వామివారు పెట్టాను, పోయిద్దాం పని శివనగర్ పెట్టాను. వచ్చారు, అలసట లేకుండా దాదాపు గంటన్నర మీతో మాట్లాడడం జరిగింది. మీ అందరి ప్రోత్సాహంతో ఈ అభయ హిందూ సేన అన్నది ముందుకు పోవాలి. వరంగల్ శివనగర్లో ఒక బ్రాంచ్ ఇక్కడి కమిటీతో, ఈ కాలనీ వాళ్ళందరితో 9 మందితో కూడిన కమిటీ వేసుకుని నిరంతరం ఈ మీటింగ్ పెట్టాము, వార్షికోత్సవం అయిపోయింది అనగానే మన బాధ్యత అయిపోలేదు. వాళ్ళందరూ కథాలు ఉంటాం, అందరం చప్పట్లు పెట్టాం, ఇదేపటికి మర్చిపోదాం. పాంప్లెట్ ఇచ్చాం, ఆ పాంప్లెట్ తీసుకుపోయి ఇంట్లో రూట్లో పెట్టామంటే మర్చిపోయాం అనకుండా మీరు ఇచ్చిన మీ పేర్లు ఫోన్ నెంబర్లు అందరికీ నేను రాసుకోవడం జరిగింది. వాటిని అందరినీ గ్రూప్ యాడ్ చేస్తాను. మీరేం భయపడలేదు అమ్మా, ఫస్ట్ మీరేం భయపడలే. ఇందులో గుడ్ మార్నింగ్ కానీ గుడ్ ఈవినింగ్ కానీ మెసేజ్ ఉండవు. కేవలం హిందూ ధర్మం మీద మాట్లాడటానికి, జరిగే విషయాలు తెలవడానికి, ప్రపంచంలో హిందువుల మీద ఏం జరుగుతుంది, ఎలా ఎదుర్కొందాం అట్లా వాటిని స్వామి సూచనలు ఇవన్నీ అందులో వస్తాయి. మీరేం కంగారు పట్టలేదు. ఆ గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే ఇవాళ సభకు దాదాపు 300 మంది కనుక్కున్నాం. ఎందుకంటే ఇక్కడ తెలుగు గురించి నాకు తెలుసు. 9 జగత్తు నుంచి హరిహరనామ పత్రాలకి ఇస్తే దాదాపు 25,000 పత్రాలు కిందకి వచ్చినాయి. నేను వచ్చి బలవంతంగా ఇంకా ఇబ్బంది అంటే ఇంకొక వారం టైం ఏంటి 25,000 పత్రాలు అంటే అంతమంది హిందూ ఎవరికి ఉన్నారు, అందరూ రాసిచ్చారు. సో ఆ మిగతా వాళ్ళు కూడా యాడ్ చేస్తూ ఆ గ్రూప్ లో జరిగే విషయాలు చూస్తూ 28వ తారీఖు మీ అందరి సహకారం అదేంటి అని నేను మళ్ళీ కమిటీ వాళ్ళతో అడుగుతాను, మాట్లాడతాను, భయపడలేదు. అందరికీ పదే కృతజ్ఞతలతో దేశం. నిజంగా నాకు ఈ స్థలం చాలా బాగా నచ్చింది. ఎంత బాగుందండి, రాముడు ఎంత బాగున్నాడండి, అమ్మవారు, ఈశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, హనుమంతుడు, ఎంత ఆనందంగా ఉంది అసలు. అవునా? ఆ రాముడు చూడగానే నా మనసు ఎంత ఆనందం అయిపోయిందంటే, మీ అందరూ విన్నారు ఈ పాట. దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం పంకజాసన వినూత పరమనారాయణో శంకరాచిత పాదదలనో లంకా విశోషణో లాలిత విభీషణో లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం విబుధ వినుతం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. మనకి ఈ పాట వినగానే ఎవరు గుర్తు రావాలి? రాముడు, ఇంకా ఎంఎస్ సుబ్బలక్ష్మి. కానీ మనకెవరు గుర్తొస్తున్నారు? అత్తంటికి దారి. అవునా? ఏమిటో అలా గుర్తొచ్చినా పర్లేదు, ఆ పాట విని ఏమన్నా ఆనందిస్తే. కాబట్టి అందరూ ఒకసారి చెప్పండి, రాముని వారము రాముని వారము మాకేమి విచారము రామానిదే భారం రామానిదే భారం దాశరథి దాశరథి నీవే మాకు ఆధారము. ఎంత బాగుందండి. ఇది సరెండర్నెస్. మనం చెప్పాలి రాముడికి కదా. రాముడి పేరు, ఆయన యొక్క ధనుష్ పేరేంటి? ఏముంది? కోదండం. అవునా? అందుకే పలుకే బంగారమయ్యేరా పలుకే బంగారమయ్యేరా. అవునా? కోదండ పాణి కదా. మరి అది రాముడి పేరు. మరి యముడి పేరు? కోతీసేయండి, కోతీసేయండి.
చెప్పండి, మీకు దండపాణి కావాలా కోదండపాణి కావాలా? ఆ కోదండపాణి దగ్గర అర్చకులు సేవ చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ బాగా ఆనందించిన మరో విషయం ఏంటంటే, అర్చక స్వామిని పేరు అడిగాను, ఎంతమంది సంతానం అన్నాను. ఒక అర్చక స్వామి ఇక్కడ ఉన్న మా గ్రీన్ స్వామి, ఈ శేష ఏం పేరు వెంకటేష్, వారు ఎంతమంది సంతానం అన్నారు? 3 అన్నారు. చాలా ఆనందపడ్డాను. మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళాను, ఆయన్ని అడిగాను, మళ్ళీ 3. ఫీల్ అయింది నా 3, కూల్ అయింది నా 3. తర్వాత మళ్ళీ శివాలయంలోకి వెళ్ళా, చూడు మళ్ళీ 2, ఇంకొక ఆయన అడిగి 2, మొత్తం ఎంత? 10. మనం వచ్చిన పని బస్సు. మీకు అర్థమైందా విషయం? ఇలా సత్సంతానం కలిగి ఈ లోకంలో అందరూ బాగుండాలని కోరుకునేటువంటి అర్చకుడిని మనం రక్షించాలి, గౌరవించాలి. అర్చకోహి స్వయం విష్ణు చరరూపే నశంశయా. గుళ్ళో విష్ణువు కదులుతాడు, ఈ అర్చకుడు కదలడు. ఇద్దరు సేమ్, ఇద్దరు ఒకలాంటి వాళ్ళే. ఆయన కదలని విష్ణువు, ఈయన కదిలే విష్ణువు, అందులో సంశయం లేదు. కాబట్టి ఈ అర్చక వ్యవస్థ నడవాలి, నడిస్తేనే ఆలయ వ్యవస్థ నడుస్తుంది. ఇవి నడిస్తేనే హిందూ ధర్మం ఉంటుంది. కాబట్టి దేవాలయాలే ఈ దేశానికి పట్టుకొమ్మలు, వీటిని కాపాడుకోవాలి. ఈ దేశానికి లాభం దేవాలయాల వల్ల మాత్రమే. మసీదు వలన, చర్చి వలన వచ్చేది వివోకేకే తప్ప ఏమీ రాదు. రాసుకోండి, కావాలంటే ఎవరైనా చూసుకోండి. అర్థమైందా? కాబట్టి దేవాలయాన్ని కాపాడుకోవడానికి మనం వస్తూ ఉండాలి. ఈ వాతావరణం చాలా బాగుంది, దీని నిర్వహణ చాలా బాగుంది. ఇంత బాగా ఈ కార్యక్రమాన్ని యోజన చేసి ప్రయోజనపూర్వకంగా చేసిన వీళ్ళందరికీ కూడా రామచంద్రమూర్తి కరుణా కటాక్షాలు లభించాలని కోరుకుంటూ వారికి గట్టిగా